హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఏమండి కరణం గారు గోతిలో పడ్డారేంటి అంటే, కాదు కసరత్తు చేస్తున్నాను అన్నాడంట. మన విశంబరుడి పరిస్థితి కూడా అదేనా అని అడుగుతున్నారు మన టేడ్ పండితులు. మెగాటార్ చిరంజీవి, డైనమిక్ డైరెక్టర్ వశిష్ఠ అన్నయ్య కాంబోలో భస్మంబర అనే ఒక మహాకావ్యం రూపుదిద్దుకుంటుంది. కొనడానికి బయ్యర్లకి, చూడ్డానికి ఆడియన్స్కి ఇంట్రెస్ట్ లేకపోవడంతో అనేక యంత్ర తంత్ర మంత్ర తర్పణాల ద్వారా ప్రసాద్ ల్యాబ్లో బంధించారు. హీరోయిన్ కోసం హీరో 14 లోకాలు దాటి వెళ్తాడంట. అదే స్టోరీ. మళ్ళీ వస్తావరా? నాకు తెలీదు, కానీ 3 లోకాలు దాటిన తర్వాత మాత్రం థియేటర్లో ఎవరు ఉండరు. ఇది మాత్రం తెలుసు. కమల్ హాసన్, మోహన్ లాల్, రజనీ, బాలయ్య వీళ్ళందరూ ఏజ్డ్ క్యారెక్టర్లు ప్లే చేస్తుంటే చిరంజీవి మాత్రం 14 లోకాలు దాటి వెళ్తాడంట. బాంబే, కేరళ వెళ్తే బొచ్చడు హీరోయిన్లు ఉంటారు. అయ్యగారు బ్రహ్మలోకం దాటిపోతారంట. దీన్ని తెలంగాణ వాదులు కానీ సమైక్యవాదులు కానీ ఎవ్వరూ ఆపొద్దు. ఎందుకంటే 3 ఏళ్ల నుంచి అదే ఆగిపోతుంది కాబట్టి. రాజకీయాల్లో నాగిపోయిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి. బాసు ఈజ్ బ్యాక్ అన్నారు. 10 ఏళ్ళయింది, ఇంకా బ్యాకే ఉన్నాడు. రోగి కోరింది పెరగన్నమే, డాక్టర్ రాసిచ్చింది పెరగన్నమే అన్నట్టు ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో ఆయన కూడా అదే ఇస్తున్నాడు. హీరోయిన్ ఉండాలి, డ్యాన్సు, రొమాన్సు, ఖుషి, నడుము సీన్లు, జబర్దస్త్ బ్యాచ్తో భజన, ఇవి ఉంటే చాలు. ఎవరైనా సరే చిరు అయ్య గారితో సినిమా తీసేయచ్చు. కొత్త కథలు పుట్టుకురావాలి అనే క్లాసులు ఉంటాయి. మేం మాత్రం అవే రొట్ట కథలు చేస్తాం. దర్శకులు బడ్జెట్ కంట్రోల్లో ఉంచాలి అనే నీతి పాఠాలు ఉంటాయి. బడ్జెట్లో 90% వరకు మేమే లేపేస్తాం. హిట్ అయితే క్రెడిట్ ఎత్తేస్తాం, నాకిపోతే డైరెక్టర్ ఎత్తిన వేస్తాం. ఇది మాత్రం బోనస్ అన్నమాట. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్య వశిష్ఠ అన్నయ్య భస్మంబర దీపం తీశాడు. దీనికి భైరవ దీపం సినిమా ఇన్స్పిరేషన్. సినిమా మొదలెట్టక ముందే ఒళ్ళో పెడుతున్నా దల్లో పెడుతున్నా అని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు అన్నయ్య. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే చెన్నమన్నయ్య గేమ్ డేంజర్ ప్లేస్లో ఉండాలి, కానీ రిలీజ్ చేయలేదు. ఎందుకు అంటే గతంలో చిరుబాబు, శరణంబాబు కలిసి నటించిన పాపకొట్టం సినిమా చేసిన బీభత్సం కల్లారా చూశారు కదా, దాన్ని దృష్టిలో ఉంచుకొని వాయిదా వేశారు. ఒకేసారి అటు శరణమన్నయ్య ఇటు చిరంజీవి వస్తే బాక్స్ ఆఫీస్ మొత్తం జామ్ అయిపోతుంది. ఒకేసారి 2 ఇండస్ట్రీ హిట్లు ఇండస్ట్రీకి మంచిది కాదని వాయిదా వేశారట. అవతార్ రేంజ్లో లేకపోయినా సమస్య లేదు, అవతార్నే లేపేసి ఇలాంటి జిమ్మికులు చేస్తేనే సమస్య. బాపనయ్య పిలిస్తే వెడ్జం ఉంది అన్నాడంట వెనకటికి ఎవడో, అటుంది. నిజమేంటంటే బింబిసారా సినిమా హిట్ అయిందని వశిష్ఠ అన్నయ్యని పిలిచి నెత్తిన చేయి పెట్టాడు చిరంజీవి. అట్లాంటి సినిమానే కావాలని మారం చేసి హాలీవుడ్ రేంజ్లో ఉండాలని షరతు పెట్టాడు. ఆయనేమో ఒక షర్బత్ తాగేసి హాలీవుడ్ సినిమాలనే 144 పిక్సెల్లో డౌన్లోడ్ చేసి పడేశాడు. అవతార్, అవెంజర్స్, బెన్ 10 అన్నీ ఇరికించాడు. ఇలా దేన్ని వదలలేదు. ముందే అమ్మేసుకుంటే ఏ గొడవ ఉండేది కాదు. ఈతకాయ చూపించి తాటికాయ బెంగిపోదామని కక్కుర్తితో టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ చూసి బయ్యర్లు ఎగబడతారనుకున్నారు. కానీ ఆ టీజర్ చూసిన తర్వాత బయ్యర్లు గోచి ఎగజెక్కునే టైం కూడా తీసుకోకుండా గోచిలు ఊడిపోయేలా లగెత్తారు. బక్క చిక్కిన డైనోసార్లు, అమీర్పేట గ్రాఫిక్స్, అంబాజీపేట బ్యాండ్ మేళం లాంటి బీజిఎంతో టీజర్ ప్రకంపనలు సృష్టించింది. చిరంజీవి సూచనలతో పాటు ఓం రౌత్ అన్నయ్య సలహాలు, జ్యోతికృష్ణ అన్నయ్య ఐడియాలు తీసుకొని అండమాన్లో ల్యాండ్ అవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పవర్ బాబుతో లాస్ట్ 18 నిమిషాలు కొరియోగ్రఫీ చేయిస్తే ఇంకా బాగుంటుంది అన్న డిమాండ్స్ కూడా వినిపించాయి. మమ్మల్ని ఇండస్ట్రీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం ఏదో జరుగుతోందని బయ్యర్లు ఈ సినిమాని కొనడానికి ముందుకు రాలేదు. అమీర్పేట్ గ్రాఫిక్స్ పెట్టుకొని అవతార్ రేంజ్ రేట్లు చెప్తే ఎవరు కొంటారు? చిరంజీవి తన రెమ్యునరేషన్ని తగ్గించుకొని వచ్చే లాభాల్లో షేర్ తీసుకుంటే బిజినెస్ కొంచెం ఈజీ అవుతుంది. కానీ చిరంజీవి అందుకు ఒప్పుకోడు. ఎందుకంటే తన సినిమాలకి లాభాలు గీబాలు ఏం ఉండవు. గట్టిగా అడిగితే తనే రివర్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. అది పరిస్థితి. అయితే ఈ కళాఖండాన్ని కొనకుండానే బయ్యర్లు లాభాలు పొందారు. కొనకుండా లాభాలేంటి అనుకోవద్దు. చిరంజీవి సినిమాలు కొనకుంటే లాభాల్లో ఉన్నట్టే. ఇక అప్పటి నుంచి ఇది ప్రసాద్ ల్యాబ్కి అంకితమైంది. సీజీ వరకు జరుగుతోంది, విఎఫ్ఎక్స్ మొత్తం చేంజ్ చేస్తున్నారని పుకార్లు వచ్చాయి. ఇక ఫ్యాన్స్ అంతా కూడా చిరంజీవిని తీసేసి విఎఫ్ఎక్స్లో శరణమన్నయ్యని పెడతారు అనుకున్నారు. కానీ కలర్ గ్రేడింగ్ తప్ప ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే చోటా అంగుళం లైటింగ్ ఎఫెక్టు. ఈయన లైటింగ్ గురించి మనకు తెలిసిందే కదా. 1/2 లీటర్ పెట్రోల్తో 60 కిలోమీటర్లు పోయినట్టు ఉంటుంది. సీన్కి తగ్గట్టుగా లైటింగ్ ఉంటే బాగుంటుంది. అయిన దానికి కాని దానికి జిగేల్ మని మెరిపిస్తే ఇలానే ఉంటుంది.
ఇంకేం చేయడానికి లేదు. దాని గురించి నిన్న ఎవడో చోటాంగులంని గెలికాడు. దాంతో ఆయన ఫైర్ అయ్యాడు. అంజికి తలెత్తుకొని పనిచేశాను, దీనికి తల దించుకొని పనిచేస్తున్నాను. లైటింగ్ గురించి ఎవడికి తెలీదు, మనం చెప్తే వినరు, వాడు అడిగినట్టు చేయాలి. హిట్ అయితే క్రెడిట్ ఎత్తేస్తారు, ఫ్లాప్ అయితే మా నెత్తిన వేస్తారు. ఇంతకు మించి నేనేం మాట్లాడను, ఎందుకంటే దీని వెనుక 400 కోట్లు ఉన్నాయి అన్నాడు. 400 కోట్లు ఏంట్రా అని అనుకున్నా. డౌట్ వచ్చి ఒకసారి గూగుల్ తల్లిని అడిగా, 400 కోట్లే అని చూపిస్తుంది. దీని వడ్డీ అన్నా వస్తుందా? అంతలా ఏముందో సినిమాలో. మరి ఈ కళాఖండాన్ని జూన్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చోటా అంగుళం చెప్పిన దాన్ని బట్టి చూస్తే అదే గ్రాఫిక్స్ మన మొహాన కొట్టబోతున్నారు, ఇది కన్ఫర్మ్. మరి భస్మంబర అంటే ఏంటో మీకు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.